శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. అందరికీ ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఇందులో భాగంగా మనం ఈ కార్యక్రమంలో అన్ని రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం కదండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలోకి మనకి విశాఖ 4వ పాదము, అలాగే అనురాధ 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 4 పాదాలు కూడా ఈ వృశ్చిక రాశిలోకి వస్తాయండి. వీరి యొక్క ఆదాయ వ్యయాలు చూసినట్లయితే ఆదాయం 11, వ్యయం 8, అలాగే రాజపూజ్యం 2, అవమానం 6గా ఉందండి. ఈ రాశి వాళ్ళకి అందరికీ కూడా సంవత్సరం ప్రారంభంలో గురుడు అష్టమ స్థాన స్థితి ఆరోగ్య విషయంపై అనుకూలం కాదండి. అంటే వీళ్ళు ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. తల మరియు నరాలు, మెడ నరములు సంబంధించిన నొప్పులు, బాధలు కలిగే ఉందండి. కొద్దిగా ఇంచుమించుగా ఆరోగ్య విషయంలో కొద్దిగా చూసుకోవాలి జాగ్రత్తగా. ఆర్థిక విషయాల్లో ఆకస్మికంగా ధనవృద్ధి జరుగుతుందండి. వృత్తి వ్యాపారాల్లో చాలా బాగుంటుందండి. ఈ సంవత్సరం అంతా కూడా ప్రాపంచిక సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు. పెద్దలకు ఆయుర్వృద్ధి, ఆపదలు కూడా అన్నీ తొలగిపోతాయండి. క్రితం సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే క్రితం సంవత్సరంలో ఏదైతే ఇబ్బందులు బాధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈ సంవత్సరంలో అన్ని రంగాల వాళ్ళు కూడా అన్ని రంగాల్లో కూడా ఆర్థికంగా ఉచ్చ స్థితికి చేరుకుంటారండి. అన్ని రంగాల్లో పురోభివృద్ధిగా ఉంటారు. ఉన్నత విద్యలో ఉత్తీర్ణులు అవుతారండి. విద్యార్థులందరూ కూడా ప్రతి ఎవరైతే ఏంటి పనులు ఏ రంగాల్లో ఉన్నారో అన్ని రంగాల్లో కూడా చిన్న చిన్న విజయాలు కూడా సాధిస్తూ ఉంటారండి. ఖచ్చితంగా ఆధ్యాత్మికపరమైన విషయాల్లో, సంస్కృతిపరమైన విషయాల్లో కూడా వీళ్ళు ఎంతో రాణిస్తూ ఉంటారు. వారసత్వ విషయాల్లో ముందంజ వేయడంలో వీళ్ళు ముందుంటారు. ధనవృద్ధి కూడా కలుగుతుంది. విదేశాల్లో ఉన్నత విద్యలో రాణించి స్థిరపడే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయండి. డిసెంబర్ నెలలో వక్ర గురుని ప్రభావం వల్ల ఏదైతే వీళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రాపంచిక విషయాలు అన్నీ చేస్తున్నారో కొద్దిగా అడ్డంకులన్నీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. పంచమ స్థాన శని వలన క్రమశిక్షణ, పట్టుదలతో ఏ కార్యాన్నైనా సరే వీళ్ళు చాకచక్యంగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయండి. సృజనాత్మక ఆలోచనలు, సహనం, పట్టుదల, విజయం అన్నీ కూడా వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందండి. సంపన్న జీవనం అనుభవిస్తారు. అలాగే అదృష్టం, క్రమశిక్షణ కలిగిన సంతానం వలన తల్లిదండ్రులు సుఖంగా వీళ్ళు ఉంటారండి. విధేయత, పరస్పర అవగాహన, నిబద్ధత కలిగి ఉంటారు. కుటుంబ బాధ్యతలన్నీ కూడా వీళ్ళు స్వీకరిస్తారు. అలాగే తోబుట్టువులకు కొద్దిగా అస్వస్థత కలుగుతుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుందండి ఇదివరతో పోలిస్తే. క్రీడలు, విద్య మరియు పరిశోధనలో వీళ్ళు చక్కగా రాణిస్తారు. స్టాక్ మార్కెట్లు, పెట్టుబడుల్లో వీళ్ళకి ఈ సంవత్సరం కలిసి రావు. అందువల్ల ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిదండి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. అధ్యయనాల్లో సంతృప్తికరంగా రాణిస్తుంటారు. ఈ రాశి వాళ్ళు రైతులు, పంటలు అన్నీ కూడా కలిసి వస్తాయండి. ఏ పంటలైనా సరే ఈ రాశి వాళ్ళకి కలిసి వస్తాయి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల వారికి కూడా బాగానే ఉంటుందండి ఈ సంవత్సరం అంతా కూడా. భూమి అమ్మడం, కొనడం, మధ్యవర్తులకు, స్థిరాస్తి వ్యాపారాలకి అన్నీ కూడా రాణిస్తాయండి. స్వతంత్ర వృత్తుల వారికి హోదా, గౌరవం కూడా కింద సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పెరుగుతుందండి. అలాగే వివాహాది శుభకార్యాలు, విద్యార్థులకు పురోగతి, వ్యాపారస్తులకు వ్యాపారంలో విజయం, దూర ప్రాంతాల్లో అభిమానులు కూడా కలుస్తుంటారండి. ఉద్యోగస్తులకు ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రమోషన్లు వచ్చే అవకాశం అయితే చాలా ఉందండి. కొత్త ఉద్యోగాల అవకాశాలు కూడా వస్తాయి. 2026 డిసెంబర్ నుండి సైనిక, రాజకీయ, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, అలాగే సాంకేతిక రంగాల వరకు కూడా ప్రమోషన్లతో కూడిన బదిలీలు కూడా జరిగే అవకాశం ఉందండి. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి కొద్దిగా చర్మ సంబంధిత సమస్యలు, అలాగే అంటువ్యాధులు సోకే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఆచితూచి వీళ్ళు ఆరోగ్య పరిస్థితులు చూసుకోవాలి. అలాగే ఈ రాశి వాళ్ళకి 9, 5, 8 అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. అలాగే సోమవారం, గురువారం, మంగళవారాలు వీళ్ళకి కలిసి వస్తాయండి. వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, అలాగే శనీశ్వరుడికి ప్రతి శనివారం కూడా తైలాభిషేకం చేయడం వలన, అలాగే రుద్రాభిషేకాలు చేసుకోవడం వలన వీళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ కూడా అధిగమించే అవకాశాలు ఉన్నాయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్తే.